సార్ అసలు నా మాట వినడం లేదు. నకులు ఎందుకు ఇలా బిహేవ్ చేస్తుండో అర్థం కావట్లేదు. తన మూడు ఎప్పుడు ఎలా మారుతుందో గెస్ట్ చేయడం కూడా కష్టంగా ఉంది. ఈస్ కంప్లీట్లీ అన్ప్రెడిక్టబుల్. కృష్ణ, వాడి కోసం నీకు తెలియదేముంది. బై బర్త్ వాడంతే. అసలు నా గురించి మీకెందుకు? అసలు నన్ను ఎందుకు ఇలా చూస్తున్నారు? నాతో మీకేమైనా ప్రాబ్లమా? యాక్చువల్లీ నకుల్కి మల్టిపల్ డిసార్డర్ ఉండవచ్చు. మల్టిపుల్ డిజార్డరా? అంటే మీకు నీ పిక్చర్లా కనిపిస్తున్నానా? అలా అయితే చిన్నప్పుడే అనాథాశ్రమంలో పడేయచ్చు కదా. ప్రతిరోజు నాకేంటి టార్చర్? బావా, నాకు నీ పైన ఎంత కోపం కానీ ఎలాంటి ఉద్దేశం కానీ లేదు. కానీ నీ ప్రాబ్లం చూస్తే నాకు భయం వేస్తుంది. అవును, బట్ భయపడకు. అబ్జర్వ్ చేయి. నువ్వు కేర్ఫుల్గా నోటీస్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది. బావా, ఇది హార్స్లా లేదు, ఏదో డాంకీలా ఉంది. అలా కాదు బావా, జస్ట్ చెప్తున్నా. అన్నీ గేస్తావు, చింపేస్తావు. ఎందుకు గీయడం రా? అమ్మా, నాకొక కథ చెప్పవా? ఏంటి ఈసారి గుర్రమా రెక్కల గుర్రమా? నీ లిమిట్స్లో నువ్వు ఉండు. అసలు నా బ్రెయిన్ స్కానింగ్ రిపోర్ట్ అండ్ నా బ్లడ్ రిపోర్ట్ ఎందుకురా మీ సార్తో షేర్ చేస్తున్నావు? నన్ను పిచ్చోళ్ళ ప్రూవ్ చేయాలనుకుంటున్నావా? అవును, బట్ భయపడకు. అబ్జర్వ్ చేయి. నువ్వు కేర్ఫుల్గా నోటీస్ చేస్తే సొల్యూషన్ దొరుకుతుంది. బావా, నాకెందుకో భయంగా ఉందిరా. ఎవరో నా పక్కనే ఉండి నన్ను అబ్జర్వ్ చేస్తున్నట్టు నాకు అనిపిస్తుంది. ఏంటిడు ఒక్కొక్కసారి ఒక్కొక్కలా బిహేవ్ చేస్తున్నాడు. రోజు రోజుకి భయం అనిపిస్తుంది. నకులు బిహేవ్ చేస్తుంటే వాడికి ఏదో దయ్యం పెట్టిందని కూడా అనిపిస్తుంది. కృష్ణ, నువ్వు ఒక సైకాలజీ స్టూడెంట్ ఏంటి ఇలా మాట్లాడతావా? వాడు దెయ్యంతో కాదు, మల్టిపుల్ డిసార్డర్తో సఫర్ అవుతున్నాడు. తనకు తెలియకుండా తను వేరే వాళ్ళగా యాక్ట్ చేయడమే ఈ డిసార్డర్కి ఉన్న సింటమ్. ఒకటి అబ్జర్వ్ చేసావా? ఈవినింగ్ 5 to 6 మధ్యలోనే నకులు ఎలా బిహేవ్ చేస్తున్నాడు. ఒకసారి ట్రిగర్ చేసి చూడు. బావా, నువ్వు నిజంగా ఈ గుర్రం బొమ్మని కంప్లీట్ చేయగలవా? అసలు చేయగలవా? నాకెందుకో డౌట్ నువ్వు కంప్లీట్ చేయలేవని. నీ పిచ్చి కాకపోతే ఈ పేపర్లు పెన్సిళ్ళు వేస్ట్. నువ్వు అనుకున్న అవుట్పుట్ రాదు. నా మాట విని ఏదో పనికొచ్చిన పని చేసుకో. వీడింకా గీయలేడు. ఓకే, తర్వాత కాల్ చేస్తాను. సార్, ఈ మల్టిపుల్ పర్సనాలిటీ డిజార్డర్స్ ఉన్నవారు వేరువేరులో యాక్ట్ చేయడం ఓకే, బట్ వాళ్ళే చేయలేని ఎబిలిటీస్ కూడా కంప్లీట్ చేయగలరా? అంటే ఇప్పుడు నాకు రైట్ హ్యాండ్ మాత్రమే అలవాటు ఉంది. అదే ప్రాబ్లం నాకుంటే లెఫ్ట్ హ్యాండ్తో రైటింగ్ అండ్ డ్రాయింగ్ కంప్లీట్ చేయగలనా? నో, యూ కాంట్ డూ దట్. ఎందుకంటే నీ బ్రెయిన్ అనేది నీ రైట్ హ్యాండ్ అనే ఒక ప్రాక్టీస్కి అలవాటు పడిపోయింది. సో ప్రాక్టీస్ లేకపోతే నువ్వేం చేయలేవు. సార్, నేను నకుల్ తన లెఫ్ట్ హ్యాండ్తో మొత్తం హార్స్ని డ్రా చేశాడు. పర్ఫెక్ట్గా గీశాడు అండ్ ఆర్ట్ బై సహదేవ్ అని కూడా రాశాడు. ఇంకోసారి నకులకి ఏమైనా అంటే ఏంటి ఈ విషయం నకుల్కి తెలుసా? అంటే నకుల్ బ్రెయిన్లోకి ఎవరు వచ్చి వెళ్తున్నారు, బట్ ఈ విషయం నకుల్కి తెలియదు అనమాట.
మేబీ నకుల్కు ఉండేది మల్టిపుల్ డిసార్డర్ కాదేమో. దాన్ని వేరేలా కూడా చెప్పొచ్చు, ట్విన్ బ్రెయిన్ ఎఫెక్ట్. బట్ ఎలా సార్? ఇది జనరేట్ డిఎన్ఏ చైన్ వల్ల ఇలా పుడతారు. ప్రెగ్నెన్సీలో ఎగ్ అనేది రెండుగా డివైడ్ అయితే ట్విన్స్గా పుడతారు. పుట్టిన వాళ్ళు ఐడెంటికలా నాన్ ఐడెంటికలా అనేది ఈ డిఎన్ఏ మీదే డిపెండ్ అయ్యి ఉంటుంది. బట్ స్ట్రేంజ్ థింగ్ ఏంటంటే నకుల్ రిపోర్ట్స్ చూసాక, నువ్వు చెప్పింది విన్నాక తనకి చైమరిజం అనే రేర్ బయాలజికల్ కండిషన్ ఉందని తెలిసింది. జనరల్గా ఏ వ్యక్తికైనా ఒకటే డిఎన్ఏ ఉంటుంది, బట్ చైమరిజం అనే కండిషన్ ఉన్న వాళ్ళకి బాడీలో మాత్రం 2 డిఎన్ఏలు ఉంటాయి. ఇలాంటి కేసెస్ చాలా రేర్. అమెరికాలో టైలర్ మౌల్ అనే సింగర్ కూడా ఇలాంటి సిమిలారిటీ కండిషన్స్తోనే సఫర్ అయ్యారు. బట్ ఇక్కడ నకుల్ కేసు మాత్రం చాలా స్ట్రేంజ్గా ఉంది. వాళ్ళ ప్రపంచాలు వేరు, వాళ్ళ పేరెంట్స్ వేరు, వాళ్ళ మొహాలు వేరు వేరు, ఒక బ్రెయిన్ తప్ప. ఆ బ్రెయినే వీళ్ళిద్దరిని 5 to 6 టైం మధ్యలో చైన్లా లింక్ చేస్తుంది. ఇంపాసిబుల్. నకుల్కి ఎవరు లేరు. మీరు చెప్పేది నమ్మేలా లేదు. ఈసారి నకుల్ని కాకుండా సాదేవని అబ్జర్వ్ చేయి, సొల్యూషన్ దొరుకుతుంది. మీరు చెప్పినట్టే ఈవినింగ్ 5 to 6 టైంలో ఇలా జరుగుతుంది అనుకుంటే, మరి మిగతా టైంలో నకుల్కి ఏమైనా ప్రాబ్లం వస్తే? అసలు వీడేంటి గీస్తున్నాడు? ఎందుకు చింపేస్తున్నాడు? అమ్మా నాకొక కథ చెప్పవా? ఏం కథ చెప్పాలిరా? చెప్పమ్మా ప్లీజ్. నీకు ఈరోజు ఒక 2 గుర్రాల అశ్విని కుమారుల కోసం చెప్తా. వాళ్ళు సాయంత్రం 5 నుంచి 6 సమయంలో తిరుగుతూ మన మాటలు వింటుంటారు నాన్న. ఆ సమయంలో మనం ఏదైనా కోరుకుంటే అది నిజమయ్యేలా చేస్తారు. అయితే ఆ టైంలో మనం ఏమనుకున్నా వాళ్ళు నెరవేరుస్తారా? మనం మనస్ఫూర్తిగా కోరుకుంటే మాత్రం అది నిజమవుతుంది. అయితే నాకొక అన్నయ్య కావాలి. సార్, నకుల్ పేరెంట్స్ యాక్సిడెంట్లో చనిపోయారు. యాక్సిడెంట్లో సాదేవే నకుల్ని సేవ్ చేశాడు. వాళ్ళిద్దరు చంపకుండా వదిలేసిన ఒకే ఒక హార్స్ డ్రాయింగ్. ఈవినింగ్ 5 to 6 టైంలో
బ్రెయిన్ ఫ్యాక్టరీ ఇది కేవలం తదాస్తు దేవతల వల్లే సాధ్యం. దేవతల వరం వల్లనే పుట్టిన వాళ్ళు సహదేవుడు, నకులుడు. సహదేవ్కి ఫ్యూచర్ ప్రిడిక్ట్ చేసే వరం ఉంది. నకుల్కి ఎలాంటి ప్రాబ్లం వచ్చినా సహదేవ్ దాన్ని ప్రిడిక్ట్ చేయగలడు. ఇకపోతే మార్గసారథి మహాభారతంలో ఆ పాండవులకి ఎలా అయితే తోడున్నాడో ఈ కాలంలో ఈ ద్వారా వారికి తోడున్నాడు. కృష్ణ, వాళ్ళిద్దరు కలుసుకుంటారా? కలుసుకునే ఛాన్స్ ఉందా? తదాస్తు.